సగ్గుబియ్యం వడియాలు సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను రండి. మీకు నచ్చిన 2 కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకోండి. అందులో మీకు సరిపడే కారాన్ని మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్రని తీసుకోవాలి. మీ రుచిని బట్టి ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఉడికినప్పుడు కూడా మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉండలు కట్టకుండా ఉండడానికి మనం సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసిన తర్వాత వాటర్లో వేయాలి. ఆ తర్వాత మనం ఉడికించుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం బియ్యం పిండి, కొంచెం నువ్వులు యాడ్ చేశాను. ఇవన్నిటిని కలిపి నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అన్నిటినీ ముందుగుండానే చల్లని వాటర్లో కలిపిన తర్వాత మనం ఉడికించుకుంటే ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది. బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం దించుకోవాలి. చల్లారిన తర్వాత మేడ మీద ఎండ కాసిన తర్వాత ఇలా మనం ఒక కాటన్ క్లాత్ అనేది పరుచుకొని ఒక్కొక్కటి ఇలా గరిటతో వేసుకోవాలి. ఎండ బాగా కాస్తే అవి సాయంత్రానికి ఊడి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం బాక్స్లో భద్రపరుచుకోవాలి. ఎందుకైనా మంచిది 2 రోజులు ఎండలో పెట్టండి.